హల్లెలూయా. గత రాత్రి ఏ వాక్యం మనం విన్నాం? మనిషిలో అంటే దేవుని బిడ్డలలో సరిచేసుకోవలసిన కొన్ని గుణాలు అని గత రాత్రి నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి కాలంలో గర్వమును గూర్చి వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈ రోజున అసూయ. ఎందుకంటే మనం ఎన్నో లోతైన ఉపదేశాలు విన్నా మానవునిలో చచ్చిపోవాల్సినవి ప్రధానమైనవి ఇవే. అందుకని ఈరోజు కూడా ఈ మనిషిలో ఉన్న దుష్ట గుణాల గురించి ఒక్కొక్కటిగా చెబుతారు. ప్రభు ఆ ఆత్మ ప్రేరేపణ కలిగిన అంటే దేవుని ఆత్మ ప్రేరేపించిన కొలది మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం. నేను స్తోత్రం. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. అసూయ. అతనికి గొర్రెల ఆస్తియు ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ప్రియులారా గమనించండి, దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని. దేవుడు వాగ్దానం చేసిన తరువాత చాలా సంవత్సరాలకి ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మించిన తర్వాత ఇస్సాకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి విధేయత చూపుతూ దేవుని చిత్త ప్రకారం తన జీవితాన్ని కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒక దినాన దేవుడు ఇస్సాకుతో అంటాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళక నేను ఉండమన్న చోట నీవు నివసించి, అలాగే నీవు విత్తనం వేస్తే నూరంతలుగా దీవించబడతావని చెప్పిన విధముగా దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన చోట ఇస్సాకు ఉండి కంప్లీట్గా దేవుని ఆజ్ఞకు లోబడిపోయి దేవుడు చెప్పిన విధముగా నడుచుకున్నప్పుడు దేవుడు అతనిని బాగా దీవించాడు. ఎంత దీవించాడంటే ఆదికాండం 26:12 రాయబడింది, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. చూడండి, దేవుడు ఇస్సాకును ఉండమన్న చోట ఇస్సాకు ఉన్నాడు. దేవుని మాటకు లోబడటం వలన ఇస్సాకు విత్తనం వేసినప్పుడు ఆ సంవత్సరం 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అంటే ఇక్కడ ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఆశీర్వాదించబడటం, దీవించబడటం, గొప్పవాడవటం అనేది ఫిలిస్తీయులు చూశారు. ఫిలిస్తీయులు చూసి అతని గొర్రెలు ఆస్తియు గుడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులంట అతని యందు అసూయపడిరి. ఎవరి మీద అసూయపడ్డారు? ఇస్సాకు మీద. అంటే అసూయ అంటే ఏమీ లేదు. ఒక వ్యక్తి పైకి వెళ్తున్నప్పుడు
ఆ వ్యక్తిని ఏదో ఒక విధముగా క్రిందకి లాగాలి. నాకంటే అతడు గొప్పవాడు ఎందుకు అవ్వాలి, నాకంటే అతడు మంచి పొజిషన్లో ఎందుకు ఉండాలి అని వారి మీద ఒక తెలియనటువంటి ద్వేషభావముతో ఉండటమే అసూయ అంటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇస్సాకు మీద అసూయతో ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, ఇస్సాకు దాసులు త్రవ్విన ప్రతి బావుల్ని పూడ్చివేశారంట. అసూయతో పూడ్చేసేసారంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఇదే మనస్తత్వం, ఇదే స్వభావం మీలో ఒకవేళ ఉన్నట్లయితే అసూయపడే ఆ దయ్యము నుండి మాకు విడుదల కలుగు చేయి అని ప్రార్థన చేసుకోండి. నీకంటే వేరే వాళ్ళు బాగుపడుతున్నప్పుడు, నీకంటే వేరే వాళ్ళు హెచ్చించబడుతున్నప్పుడు, నీకంటే వేరే వాళ్ళు పై స్థాయిలో మంచి పేరు వస్తున్నప్పుడు వాళ్ళ మీద నువ్వు అసూయ పడ్డావు అనుకో, అది మంచిది కాదు. అసూయ పడకూడదని వాక్యం చెప్తుంది. ఇస్సాకును దేవుడు దీవిస్తుంటే ఫిలిస్తీన్లు అసూయ పడ్డారంట. ఈ రోజున మనం ఇస్సాకు లాంటి వారిమా, ఫిలిస్తీన్ లాంటి వారిమా? దేవుని సన్నిధికి వచ్చి ఫిలిస్తీన్ లాగా అసూయ పడకూడదు మనం. వీళ్ళు అసూయపడి ఇస్సాకుకు సంబంధించిన బావులన్నీ ఏం చేశారు? పూడి చేస్తున్నారు. అంటే అతని కీడు చేస్తున్నారు. నీ ఇంటి ప్రక్కవారు కానీ, నీ ఇంట్లో ఉన్నవారు కానీ, నీ ఇంటి ఎదురున్నవారు కానీ, ఎవరన్నా కానీ నీకంటే పై స్థాయికి వెళ్తున్నప్పుడు నువ్వు సంతోషపడు, ఆనందపడు, అంతేగాని అసూయ మాత్రం పడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇట్లా దేవుడు దీవించిన వ్యక్తిని వాళ్ళు అసూయతో ఇబ్బంది పరచటం ప్రారంభించారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత దేవుడు అతన్ని వాళ్ళ నుండి వేరు చేసి దీవించి మరలా మంచి మార్గంలో నడిపించాడు. అది వేరే విషయం. అసూయ అనేది ఇశ్రాయేలీలకు తక్కువ, ఫిలిస్తీన్లకు ఎక్కువ అసూయ. ఎందుకనంటే వీరు దైవ జ్ఞానంలో పెరుగుతున్న వాళ్ళు, వారు దయ్యపు జ్ఞానంలో పెరుగుతున్న వాళ్ళు. ఈ అసూయ అనే దురాత్మ దేవుని ప్రజలలో కొంతమంది మీద క్రియ చేసింది. వారు ఎవరు అన్నది మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ అసూయ ఆత్మ దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి కొంతమంది మీద క్రియ చేసింది. వాళ్ళు చివరికి ఏమైపోయారో మనం లేఖనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. చదవండి బైబిల్ గ్రంథంలో నుండి మరొక వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండ 30వ అధ్యాయం 1వ వాక్యంలో రాహేలు తన అక్క అయిన లేయా మీద అసూయ పడిందంట. ఎందుకని? లేయాకి దేవుడు సంతానం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. రాహేలుకి పిల్లలు లేరు. అందుకని రాహేలు అంట లేయా మీద ఏం పడుతుంది? అసూయ పడుతుంది. చూడండి, వారిద్దరికీ తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కతే, భర్త కూడా ఒక్కడే. కొంచెం కూడా ఆలోచన లేకుండా సొంత అక్క మీద అసూయ పడుతుందంట. ఈరోజున చాలామంది అన్నదమ్ములు మధ్యలో అసూయలు, అక్క చెల్లెల మధ్యలో అసూయలు. అన్న మీద తమ్ముడు అసూయ పడవచ్చు, తమ్ముడు మీద అన్న అసూయ పడవచ్చు, అక్క మీద చెల్లెలు అసూయ పడవచ్చు, చెల్లెల మీద అక్క అసూయ పడవచ్చు. ఇక్కడ అసూయ పడినంత కాలం రాహేలు గుడ్రాలుగానే మిగిలిపోయింది. అసూయ పడినంత కాలం పిల్లలు లేనిదిగానే ఉన్నది. అసూయ పడినంత కాలం అందరి చేత నిందించబడుతూనే ఉంది. అసూయ పడినంత కాలం తన జీవితం అవమానకరంగా మార్చబడింది. వాక్యం చెప్తుంది, తన అక్క యందు అసూయ పడిందంట. ఆ అక్క ఏ దేవుని నమ్మింది, ఆ అక్క ఏ దేవునికి ప్రార్థన చేసింది, ఆ అక్క ఏ దేవుని మీద ఆధారపడిందో
అదే విధముగా ఈవిడి కూడా ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని లేఖనం చెప్పినట్టుగా ఆ బహుమానాన్ని ఈవిడికి కూడా దేవుడు ఇచ్చేవాడే. కానీ ఈమె జీవితం అంతా అసూయతో సాగిపోతుంది, అసూయతో సాగిపోతుంది. భర్త దగ్గరికి వచ్చి అంటుంది, నాకు సంతానం ఇస్తావా, బిడ్డలను ఇస్తావా, నేను చచ్చిపోమంటావా అంటే ఈ రాహేలు దేవుడి మీద ఆధారపడట్లా, ఎవరి మీద ఆధారపడుతుంది? భర్త మీద ఆధారపడుతుంది. అప్పుడు యాకోబు అంటున్నాడు, నేను దేవుని స్థానంలో ఉన్నానా? దేవుని స్థానంలో ఉన్నానా? నా మీద ఎందుకు అసూయ పడుతున్నావు? నా మీద ఎందుకు కోపడుతున్నావు? నా మీద ఎందుకు విరుసులు పడుతున్నావు? పోయి దేవుని అడుకబో, దేవుడి మీద ఆధారపడు. నీ అక్క లేయా దేవుడి మీద ఆధారపడింది, దేవుని ప్రేమలో ఉంది. దేవుడు ఆమెను కనికరపడి జాలిపడి ఆమె గర్భాన్ని తెరిచాడు. అందుకని ఆమె పిల్లలని కంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాహేలు గర్భాన్ని మూసేశాడంట. బైబిల్ ఏమని రాయబడింది? 29వ అధ్యాయం ఆదికాండం 30వ వాక్యం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి కొలువు చేసెను. లేయా దేశించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. అంటే దేవుడి గర్భాన్ని మూసేశాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ లేయాని భర్త ద్వేషిస్తున్నాడు, యాకోబు ద్వేషిస్తున్నాడు, కానీ లేయాని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్నో శ్రమలకు గురైపోయింది, ఎన్నో బాధలు అనుభవిస్తుంది. లేయా ద్వేషించబడుట మనుషులు చూడలేదంట, దేవుడు చూశాడు. రాహేల్ని యాకోబు ప్రేమిస్తున్నాడు. ఈ రోజున మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మనుషుల ప్రేమ మనకు దక్కాలని ఎంపర్లాడితే జీవితాంతం మనము లోటుపాటులతోనే బ్రతుకుతాం. కానీ దేవుడు నన్ను ప్రేమించాలని దేవుని ప్రేమ కొరకు తహతహలాడితే, దేవుని ప్రేమ కొరకు దప్పిగొంటే, ఆకలిగొంటే, ఆ దేవుని ప్రేమ కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా తక్కువ స్థితిలో ఉంచడు. నలుగురిలో తలదించుకొనివ్వడు, నలుగురిలో నిందలు పడనివ్వడు. వారిని ఖచ్చితంగా నిర్ణయ కాలంలో దేవుడు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు నీకు మనుషుల ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా? మనుషుల మీద ఆధారపడతావా, దేవుడి మీద ఆధారపడతావా? దేవుని మీద ఆధారపడి మనుషుల చేత ద్వేషించబడిన లేయాని దేవుడు అత్యధికముగా పిల్లలతో ఆశీర్వాదిస్తే, దేవుడు ఆశీర్వాదించిన లేయా మీద ఈ రాహేలు అసూయ పడుతూ ఉన్నది. ఆ తర్వాత యాకోబు గద్దించాడు, మరలా దేవునికి ప్రార్థన చేసింది, దేవుడు గర్భం ఇచ్చాడు, అది తర్వాత విషయం. కానీ రాహేలు జీవితం అంతా కూడా అసూయతోనే సాగిపోయిందండి, అసూయతోనే. అసూయ 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 అసూయ. ఈ విధమైనటువంటి అసూయ బ్రతుకు ఏమ శాపం ఎవరికి వచ్చిందో తెలుసా? యోసేపుకి వచ్చింది. యోసేపుకి వచ్చింది. అంటే తల్లి చేసిన తప్పుకి శిక్ష యోసేపు మీదకి వచ్చింది. ఇప్పుడు రాహేలు లేయా మీద అసూయ పడితే, యోసేపు మీద లేయాకు పుట్టిన వాళ్ళందరూ అసూయపడ్డారు. మీకు అర్థమైంది? ఇక్కడ తల్లి చేసిన పాపము బిడ్డకు శిక్ష అయింది. వాక్యం చెప్తుంది చూడండి, 37 ఆదికాండం 11. అతని సహోదరులు కానీ యోసేపు తల్లి లేయా మీద అసూయపడింది. ఇప్పుడు లేయా కుమారులు యోసేపు మీద అసూయపడ్డారు. చూసారు శాపం ఎట్లా వెంటాడుతుందో? ఏది విత్తితే అది నువ్వైనా కొయ్యాలి, నీ ఇంట్లో వాళ్ళైనా కొయ్యాలి, తప్పదు, కొయ్యాలి, తప్పదు. యెజబేలు
నాబోతును చంపించినప్పుడు కుటుంబం మొత్తానికి చుట్టుకుంది శాపం. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఇంటి మొత్తము కొరకు మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. నేను ఒక్కడిని బాగున్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నీతిగా నడుస్తున్నానంటే కుదరదు. ఇంట్లో భర్త, భార్య, ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించే వారై ఉండాలి. దేవుని ఎదుట నిర్దోషులుగా బ్రతకాలి. ఏ తప్పిదము లోపం లేని వారై ఉండాలి. కీడు విత్తితే కీడు, మేలు విత్తితే మేలు. రాహేలు విత్తిన విత్తనాలు యోసేపు కొయ్యవలసిన పరిస్థితి వచ్చింది. రాహేలు విత్తిన విత్తనాల పంట యోసేపు తినవలసి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని ఈరోజు నువ్వు మంచి విత్తితే ఆ దీవెనలో నీ పిల్లల మీదకి వస్తాయి. ఆ దీవెనలు పిల్లల మీదకి వస్తాయి. ఈరోజు నువ్వు కీడుని విత్తితే ఆ శాపం నీ పిల్లల మీదకి వచ్చింది. అందుకని బ్రతికి ఉన్న దినాలలో దేవుని బిడ్డలారా, మీరు మంచి చేయండి. మీ మంచి మీ వెంట వస్తుంది. మీ మంచి మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది, దీవెనకరంగా మార్చబడిద్ది. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. సరే, ముందు రాహేలు గురించి తెలుసుకుందాం. ఈ రాహేలు అసూయ పడటం వలన మరొక బిడ్డకి, యోసేపుకి కాకుండా మరొక బిడ్డకి జన్మనిచ్చి చచ్చిపోయిందంట. అసూయ పడే వాళ్ళు చస్తారు. అసూయ మనిషిని చంపేసిద్ది. అసూయ పడే వారికి దేవుని కనికరం, కటాక్షం ఉండదు. అందుకని నీతో ఉన్న వారి మీద కానీ, నీ ఇరుగు పొరుగు వారి మీద కానీ, ఎవరైనా నీకంటే గొప్పలు అవుతున్నప్పుడు వాళ్ళకు గోతులు తీయమాకండి. వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేయమాకండి. వారి గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడమాకండి. వాళ్ళు బాగున్నారా, స్తోత్రం. అంతేగాని వారి గురించి చెడు ప్రచారాలు చేస్తే అది ఖచ్చితంగా వండిన కూడు నువ్వే తినవలసినట్టుగా నువ్వు చేసిన తప్పులు నీవు కానీ నీ కుటుంబం కానీ ఖచ్చితంగా అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అసూయ ఆత్మ నాలో నుండి తొలగిపోవాలని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరి మీద నాకు అసూయ ఉండకూడదయ్యా. అందరిని ప్రేమించే మనసు కావాలి. అందరి ఎడల జాలిపడే మనసు కావాలి. అందరి ఎడల దయ చూపించే మనసు కావాలి. అందరినీ నేను సహించి భరించే మనసు కావాలి. ఇక్కడ యోసేపు మీద నా ప్రియమైన బిడ్డలారా, లేయా కుమారులు అసూయపడ్డారు. అసూయపడిన రాహేలు ఇజ్రాయేల్ దేశానికి రావడానికి దేవుడు ఒప్పుకోలా. ఇజ్రాయేల్ దేశానికి రావడానికి దేవుడు ఒప్పుకోలా. అవి ఎప్పుడైతే ఇజ్రాయేల్ దేశానికి సమీపించిందో, కొంత దూరం వచ్చిన తర్వాత దేవుడు ఒక బిడ్డని కని చనిపోయేటట్టు మరణానికి అప్పగించేసాడు. ఈ రోజున మనం అసూయతో ఉంటే, ఆ ఇజ్రాయేల్ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశము కదా, మనం వెళ్ళబోయే ఆ పరమ కణానికి మనము కూడా అసూయతో వెళ్ళలేం, ద్వేషములతో వెళ్ళలేం, చెడు స్వభావాలతో వెళ్ళలేం మనం అక్కడికి. అందుకని నాలో ఆ మనసు ఉండకూడదయ్యా అని ప్రార్థన చేసుకోండి. చివరికి రాహేలు అటు ఇటు కాకుండా అర్ధంతరంగా తన జీవితాన్ని ముగించుకోవలసి వచ్చింది. పిల్లలు ఏమైపోయారు? తల్లి లేని బిడ్డలుగా మార్చబడ్డారు. ఆమె చేసిన పాపం పిల్లల పాలిట శాపమైంది. తల్లిదండ్రులు చేసే పాపము పిల్లల పాలిట శాపమైంది. పాత నిబంధనలో తల్లిదండ్రులు చేసే ప్రతి పాపము పిల్లలకు శిక్షగా మారేది. క్రొత్త నిబంధనలో దేవుడు అది కొట్టేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్రియమైన బిడ్డలారా, ఏదేమైనప్పటికీ మనము ఈ అసూయతో బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యోసేపు మీద అన్నలు అసూయపడ్డారు. అసూయ పడటం వలన వారిలో పెరిగిందేంటి? ద్వేషం. యోసేపుని గుంట్లో పడేశారు. యోసేపుని అమ్మేశారు. యోసేపు గురించి చచ్చిపోయాడని తండ్రికి అబద్ధము చెప్పారు. అంటే అసూయ పడే వారికి ఏదో ఒక కీడు, ఎవరి మీద అయితే అసూయ పడుతున్నారో వాళ్ళకి ఏదో కీడు చేయాలనే ఆలోచన ఖచ్చితంగా వచ్చింది. వారికి ఏదో ఒక కీడు చేయాలి, ఏదో ఒక నష్టం వాళ్ళకి కలగాలని అనిపిస్తుంది. అది రాకూడదు.
సరే, ఈ అసూయ పడిన వాళ్ళు చివరికి యేషేపు కాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయవలసిన పరిస్థితి వచ్చింది. చూసారా, అసూయ పడిన వారే చివరికి నష్టపోయారు. కానీ ఎటువంటి అసూయ ద్వేషం లేని యేషేపు మాత్రం ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు, ఉన్నతముగా దీవించబడ్డాడు. ఈరోజున అసూయ దయ్యం పోవాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. మనం ఒక్క నిమిషం ప్రార్థన చేయండి మోకాలుంచి. నేను తర్వాత చెప్తాను వాక్యం. అసూయ ఉండకూడదు. సహోదరుడా, నీకంటే నీ సహోదరులు హెచ్చించబడుతున్నప్పుడు, గొప్ప పేరు ఘనత వస్తున్నప్పుడు వారి మీద అసూయ పడొద్దు, వారి మీద మత్సర పడొద్దు, వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. నాకంటే నా సహోదరుడే గొప్ప, నాకంటే నా సహోదరే గొప్ప, నాకంటే వారే గొప్ప అని ఇతరుల గురించి మంచి మాట్లాడు, చెడు మాట్లాడొద్దు. అసూయ పడితే చివరికి నష్టపోతారు. అసూయ పడేవారు అట్టిడిగా ఉండిపోతారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసూయ పడేవారు ద్వేషిస్తారు, అసూయ పడేవారు కీడు చేస్తారు, అసూయ పడేవారు అబద్ధాలు అల్లుతారు, అసూయ పడేవారు ఎప్పుడు కూడా ఇతరులని ద్వేషిస్తూ ఉంటారు. అడగండి, ప్రభువా నాకు అసూయ ఉండకూడదు నాయన, ప్రేమించే మనసు కావాలి, సహించే మనసు కావాలి, ఎదుటివారు హెచ్చించబడుతున్నప్పుడు ఓర్చుకునే మనసు కావాలని ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసూయ దయ్యము, అసూయ ఆత్మ నాలో నుండి తీసివేయి. ఈరోజున ఎంతమంది మీద నీవు అసూయ పడుతున్నావు? ఈరోజు ఎంతమంది మీద నీవు ద్వేషం కలిగి ఉంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ అసూయ ఆత్మ యేసు నామములో లయమైపోవును గాక. కూర్చోండి. యోబు గ్రంథము. అసూయ పడటం వలన కలిగే నష్టం ఏంటంటే, యోబు గ్రంథం 5:2 చదవండి ఒకసారి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. యోబు గ్రంథం 5:2. బుద్ధి లేని వారు అసూయ వలన ఏమైపోతారంట? చచ్చిపోతారంట. అవసరమా అసూయ? నిన్ను చంపే అసూయ నీకు అవసరమా? నీ జీవితాన్ని పాడు చేసే అసూయ నీకు అవసరమా? నీ కొంప ముంచే అసూయ నీకు అవసరమా? అది చివరికి చంపేస్తుందంట. అసూయ వలన బుద్ధిహీనులు చచ్చిపోతున్నారు. అప్పుడే దీని బిడ్డలారా, అసూయ చివరికి మరణానికి దారితీస్తుంది. అసూయ చివరికి నిన్ను మరణపు మార్గంలో నడిపిస్తుందన్న సంగతిని నువ్వు గుర్తుపట్టి ఈరోజే ఆ అసూయ అనే దురాత్మ నుండి నువ్వు విడుదల పొందాలని ప్రార్థన చేసుకోవాలి. తను స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఎవరి మీద అసూయ పడొద్దు. అత్తలైతే కోడల మీద అసూయ పడొద్దు, కోడలైతే అత్తల మీద అసూయ పడకూడదు. అన్నలైతే తమ్ముళ్ళ మీద, తమ్ముళ్ళైతే అన్నల మీద, అలాగే తోడి కోడలైతే నీ తోడి కోడల మీద, అలాగే నీకున్న వారందరి మీద ఎటువంటి అసూయ లేకుండా నువ్వు చాలా పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకో. మరొక వాక్యం చదువుకుందాం. దేవుని స్తోత్రం కలుగునగాక. 106వ కీర్తన 16వ వాక్యములో మోషే మీద, అహరోను మీద కొంతమంది అసూయ పడ్డారంట. ఎవరు వాళ్ళు? అబీరాము, దాతాను, కోరాహు అనే వ్యక్తులు. బైబిల్ వాక్యంలో ఏమని రాయబడింది? వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. అసూయ పడటం వల్ల ఏం జరిగింది? 17వ వాక్యం. భూమి నెరవేర్చి దాతానును మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. అంటే అసూయ పడే వాళ్ళని భూమి మింగిందంట. ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా?
అసూయ పడే వారిని లోకం మింగివేసిద్ది. వారు లోకంలో కలిసిపోతారు. కొంతమంది భక్తిలో బాగా ఎదిగి, ఆత్మీయతలో బాగా ఫలించి, ఆత్మీయతలో బాగా ఉజ్జీవించబడి, వాళ్ళ మీద వీళ్ళ మీద చెడు చెప్పటం, అసూయ పడటం వలన మరలా లోకస్తులుగానే, శరీర సంబంధులుగానే, చీకటి సంబంధులుగానే, సాతాను సంబంధులుగానే మార్చబడుతున్నారు. అలాంటి వారు ఎంత పశ్చాత్తాపడాలి, ఎంత దుఃఖపడాలి. ఆత్మీయ శిఖరాలు ఎక్కిన నేను మరలా పడిపోవడం ఏంటి? మరలా నాకు ఇలాంటి మాటలు వస్తున్నాయేంటి? ఇలాంటి మనసుతో నేను బ్రతుకుతున్నానేంటి? భూమి అనబడుతున్న లోకము ఒకవేళ నన్ను మింగివేసిద్దేమో, నా నాలోనికి లోకాశలు అంటే శరీరాశలు, నేత్రాశలు వస్తాయేమో, జీవపు డంబంతో నేను బ్రతుకుతానేమో, లోకస్తుల వలె నేను సాధారణమైన వ్యక్తిలాగా మారిపోతానేమో. దేవుని దగ్గర ఏడవాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే యందును, దేవునికి ప్రతిష్ఠితుడైన అహరోను మీద అప్రియదేని బిడ్డలారా అసూయపడిరంట. మోషే అంటే ఎవరు? మనల్ని నడిపించే నాయకుడు. అహరోను అంటే ఎవరు? సేవకుడు, దైవజనుడు, యాజకుడు. ఈ రోజున సేవకుల మీద అసూయ పడుతున్నారా? మిమ్మల్ని నడిపించే నాయకుల మీద మీరు అసూయ పడుతున్నారా? మీరేంటి మా మీద పెత్తనం చేసేది అన్నట్టుగా వారి నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారా? తృణీకరిస్తున్నారా? వారి మాటకు లోబడటం లేదా? చాలామంది కుటుంబాలలో నా ప్రియమైన బిడ్డలారా ఈ రోజుకి ఆశీర్వాదాలు లేవు, మేలులు లేవు. కీడు వెంట కీడు, సమస్యల వెంట సమస్యలు ఎదుర్కొంటున్నారంటే కారణం ఏంటి? వారిలో అసూయ ఉంది. లోబడడం లేదు, సేవకులకు లోబడడం లేదు, నడిపించే నాయకులకు లోబడడం లేదు. అభిరాము, దాతాను, కోరాహు వీరందరూ కూడా మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసి మీరే పరిశుద్ధులా, మేము పరిశుద్ధులు కాదా అని ఒక గుంపుని పోగు చేశారంట. గుంపుని పోగు చేసి మోషేకి, అహరోనుకి వ్యతిరేకంగా మారిస్తే మోషే సాగిలపడి, అయ్యలారా మీరనే మాట వాస్తవమో కాదో దేవుణ్ణి అడుగుదాం, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడో లేదో దేవుణ్ణి అడిగితే దేవుడు మీకు తెలియపరుస్తాడు. ఎందుకని మమ్మల్ని మీరు ఎట్లా ఇబ్బంది పరుస్తారు? ఎందుకు మా మీద తిరగబడతారు? ఎందుకు మాకు ఎలాంటి బాధను కలుగు చేస్తారు అని మోషే సాగిలపడి తగ్గించుకున్నాడంట. అప్పుడే దేని బిడ్డలారా, న్యాయము చేసే దేవుడు, పిలిచిన దేవుడు చూస్తూ ఉంటాడు కదా. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే భూమి నెరలు విడిచి మృంగివేసింది. అంటే బ్రతికి ఉన్న వాళ్ళనే మృంగివేసింది. ఈ రోజున అసూయ అంత భయంకరమైన పని చేసింది. చాలామంది దేవుని బిడలు మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ పొంది ఇలాంటి అసూయలతో అదిగో వారు డెవలప్ అవుతున్నారు, వీళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు, వీళ్ళు ఎదిగిపోతున్నారు. వారు కారు కొనుక్కున్నారు, వీళ్ళు బైక్ కొనుక్కున్నారు, వారు స్థలం కొన్నారు, వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు అసూయపడి చివరికి ఆత్మీయతను కోల్పోయి, ఆత్మీయత అనే కొండకి డ్యామేజ్ కలిగి లోనున్నటువంటి వాక్యమని నీరు, ప్రార్థన నీరు, అభిషేకమని నీరంతా బయటికి పోయి ఒట్టి కుండల్లా కనపడుతున్నారు. దేనికి పనికిరాని తొట్టులాగా మన కనపడుతున్నారు. కారణం ఏంటంటే అసూయ. అదొక శరీర క్రియ అని గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ రోజున వాటి నుండి నీకు శుద్ధీకరణ కలగాలి, వాటి నుండి నీకు విడుదల కలగాలి, వాటి నుండి నీవు తప్పించుకోవాలి. ప్రభువా, నీ మనసు నాకు కావాలి, నీ ఆలోచన నాకు రావాలి. మా పైన నాయకులకు మేము లోబడుదుముగాక, మమ్మల్ని నడిపించే వారిని మేము ఎప్పుడు ధిక్కరించుకుందుముగాక, తృణీకరించుకుందుముగాక. వారి మాటకు లోబడి వారు నడిపించే విధానానికి మేము సంపూర్ణంగా అప్పగించుకుందుముగాక అని మీ జీవితాలను మీరు అప్పగించుకోగలిగితే మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అది దేవునికి ఎంతో నచ్చింది. అన్ని విషయాలలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించెను, అన్ని విషయాల్లో దీవించెను. హల్లెలూయా. ఈ అసూయ రాకుండా చూసుకోవాలి దేవుని బిడ్డలు. చివరికి ఏమైపోయారండి? వారు బ్రతికి ఉండి చచ్చిపోయారంట.
బ్రతికి ఉండి చచ్చిపోయారు. భూమి మింగివేసిందంట. ఈలో ఈ రోజున చాలామంది నా ప్రియమైన బిడ్డలారా ఈ అసూయలతో చచ్చిపోతున్నారు. దేవుని బిడ్డలకి అసూయ ఉండకూడదు. ఎవ్వరి మీద ఏ సమయంలో కూడా ఈ అసూయకి తావిచ్చారంటే, చోటిచ్చారంటే మీ జీవితాల పత్రం అయిపోతాయి. అందుకని ఆ అసూయ ఆత్మను మీరు గెలవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఈ అసూయ మన జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగు చేస్తుంది. యేసు ప్రభువారిని కూడా అసూయతోనేనంటండి చంపింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడింది. ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరి. మన యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, కుష్ఠరోగులను సహితం ముట్టుకొని స్వస్థపరిచినవాడు, కుంటివారికి కాలిచ్చాడు, గుడ్డివారికి చూపించాడు, మగవారికి నోరిచ్చాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు. ఇలాంటి గొప్ప ప్రేమ గల దేవుని మీద శాస్త్రులు, పరిసయ్యులు ఏం పడ్డారు? అసూయ పడ్డారంట. అసూయ చేత ఆయనను అప్పగించారంట. దాని స్తోత్రం కలుగునుగాక. అసూయ చేత అప్పగించారంట. ఈ రోజున అసూయ ఉన్నవాళ్ళు అప్పగిస్తారు. అప్పగించడం అంటే ఏంటి? ఒకరి గుట్టు ఒకరికి చెప్పటం, ఒకరి సాక్ష్యమును చెడగొట్టడానికి ఇంకొకరికి వారి లూజులు, సీక్రెట్స్ అందియటం. అసూయ ఉంటే అలాంటి పనులు చేస్తారు. వాడిట్ట, ఈడిట్ట, ఆమెట్ట అన్నట్టుగా. దేవుని బిడ్డలారా, ఇతరుల గురించి మాట్లాడే హక్కు, అధికారం నీకు లేదు. ఎవరి గురించి మీరు తప్పుగా చెప్పకూడదు. యేసయ్య మీద చూడండి, అసూయ ఎంత భయంకరమైందంటే రక్షించటానికి వచ్చిన దేవుడి మీద కూడా అసూయ పడేటట్టు సాతానుడు మోసం చేశాడు. యోసేపు మీద అసూయ పడ్డారంట, లేయా మీద అసూయ పడ్డారు, అలాగే ఇస్సాకు మీద అసూయ పడ్డారు, చివరికి దానియేలు మీద కూడా ఏం పడ్డారు? అసూయ పడ్డారు. దానియేలు మీద అసూయ పడ్డారు. తర్వాత యేసు ప్రభువారి మీద కూడా అసూయ పడ్డారంట. మత్తయి సువార్త 27:18 రాయబడిందండి. 27:18 విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బాను లేక క్రీస్తు అనబడిన యేసున అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన్ని అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చూసారా, శాస్త్రులము పరిసయ్యులము అనుకునే వారు వీళ్ళు ఎవరండి? మత గురువులు, వాక్యం ఎరిగిన వారు, ధర్మశాస్త్రం చదివిన వారు. ఈ రోజున వాక్యం వెరుగుదును, నాకన్నీ తెలుసు, మర్మాలన్నీ తెలుసు, నాకు ఎన్నో తలాంతులు ఉన్నాయి, వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్న భక్తిలో ముదిరిపోయిన వారులారా, మీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, కానీ అసూయ ఉండకూడదు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళే అన్నీ తెలిసి నువ్వు అసూయ పడుతున్నావేమో. కాస్త నీ జీవితం ఎలా ఉందో పరిశీలించుకో, పరీక్షించుకో. అసూయ ఉంటే అది నీకు మంచిది కాదు. అసూయ నీ కొంపను కూల్చేసిద్ది. అసూయ నీ జీవితాన్ని పడగొట్టిద్ది. అసూయ నిన్ను నాశనం చేసిద్ది. యోసేపు మీద అసూయ పడినటువంటి ఆ సహోదరులు చివరికి అతని పరిపాలన క్రింద ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, దానియేలు మీద అసూయ పడినటువంటి 120 మంది అధికారులు చివరికి సింహాల చేత చంపబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. యోసేపు మీద అసూయపడినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు చివరికి కొంతకాలం తర్వాత, అంటే యేసు ప్రభువారిని సిలువేసిన ఇంచుమించు 40 సంవత్సరాలకి, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అసూయ చేత యేసయ్యను చంపినందుకు ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటములో లేకుండా పోయింది. ఇజ్రాయెల్ దేశం నాశనం అయిపోయింది. యూదులు చెరపట్టబడ్డారు, అమ్మివేయబడ్డారు. ఇజ్రాయెల్ దేశానికి పాలిస్తీనా అని పేరు ఎప్పుడు పడిందంటే అప్పుడే ఏర్పడింది. ఈ రోజున అసూయ ఉన్న వారందరూ కూడా కలిగినవన్నీ కోల్పోతారు, కలిగిన స్వాస్థ్యమును పోగొట్టుకుంటారు. మరి ముఖ్యంగా వాక్యం ఎరిగిన వాళ్ళు
ఈ అసూయ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అసూయ చేత చచ్చిపోతున్నారు, అసూయ చేత మృంగివేయబడుతున్నారు, అసూయ చేత అజ్ఞానులుగా వారి మనోనేత్రాలు గుడ్డితనం అయిపోతున్నాయి. ఎంత వాక్యం తెలిసినా నేను ఆ వాక్యం ఎరుగుదును, ఈ వాక్యం ఎరుగుదును, లోతైన ఉపదేశం తెలుసు నాకు అనుకునే వాళ్ళు కూడా పోతున్నారు అసూయ వలన. శాస్త్రులు పరిచయులు అంటే ఎవరో అన్ని ఎరిగిన వాళ్ళే, వారు కూడా యేసు ప్రభు వారి మీద అసూయ పడ్డారు. ఈ అసూయ ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శరీర సంబంధమైన వ్యక్తులుగా మార్చబడతారంట. ఏమున్న వాళ్ళు? అసూయ ఉన్నవాళ్ళు. కొరింథీ సంఘాన్ని గద్దిస్తున్నాడు అపోస్తులుడైన పౌలు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చూసారా ఏమంటున్నాడు అక్కడ? మీలో అసూయ కలహము ఉంటే మీరు శరీర సంబంధమైన మనుషులే కదా అంటున్నాడు. ఆత్మ సంబంధులు కాదు, క్రీస్తు సంబంధులు కారు, వెలుగు సంబంధులు కారు. అసూయ అసూయ అసూయ. ఈ అసూయ ఆత్మ మనలో క్రియ చేస్తున్నట్లయితే మనము శరీర సంబంధులమే కానీ ఆత్మ సంబంధులం కాము. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, చాలా మందిలో ఈ అసూయ కనపడుతుంది. చాలా మందిలో ఈ అసూయ చేత వృధాగా అతిశయపడుతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ అసూయ పోగొట్టాలని దేవుని దగ్గర మనం ఏడవాలి. ఈ అసూయ పోగొట్టాలని దేవుని దగ్గర కన్నీళ్ళు విడవాలి. నాయన, నాకంటే నా సహోదరులు హెచ్చించబడుతున్నప్పుడు నేను సంతోషపడే మనసు కావాలి, కానీ ఎటువంటి అసూయ అనేది నాకు రాకుండా చేయి ప్రభు అని దేవుని దగ్గర మనం కన్నీళ్ళు విడిచి అడగాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఒక వాక్యం చదవండి, ఏమంటున్నాడు? చాలా విషయాలు ఉన్నాయండి. ఆ రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి మీరు. అప్పుడే బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:20. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:20. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5:26. 5:26 గలతీ. అలాగే గలతీ 5:21. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:15. అలాగే 1 తిమోతి 6:4. తీతు 3:3. 1 పేతురు 2:2. ఇన్ని చోట్ల ఈ అసూయను గురించి రాయబడింది. కాబట్టి కొన్ని నిమిషాలు మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ అసూయ ఆత్మ నాకు ఉండకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుని దగ్గర అడగండి. ప్రియ దేవుని బిడ్డలారా, బలలో చేవేసేవాళ్ళు ఈ అసూయ లేకుండా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసూయ లేకుండా జీవించాలని, ఆయన బిడ్డలు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అసూయ ఆత్మ నాలోని తీసివేయి ప్రభా. హల్లెలూయా. పిల్లలు లేరని అసూయ పడిందంట రాహేలు. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసులను బట్టి నువ్వు స్తుతించు. పిల్లలు అనబడుతున్న విశ్వాసులు తక్కువ మంది అని వేరొక సంఘాల మీద నువ్వు అసూయ పడకూడదు. వేరొక సంఘాల మీద, వేరొక సేవకుల మీద అసూయ పడకూడదు. దేవుని చేత ప్రేమించబడుతున్న వ్యక్తుల మీద అసూయ పడకూడదు. లేయా దేవుని చేత ప్రేమించబడింది, రాహేలు అసూయ పడింది. యోసేపుని తండ్రి ప్రేమించాడు, యాకోబు. తన సహోదరులు ద్వేషించారు, అసూయపడ్డారు.
పరమ తండ్రి అయిన దేవుడు ప్రేమించే వ్యక్తుల మీద మనం అసూయ పడకూడదు. అసూయ పడకూడదు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు మీద ఫిలిస్తీన్లు అసూయ పడ్డారు. చివరికి ఇస్సాకు సహాయం కోరుకొని అతని దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసూయ పడేవాడు, అసూయ పడే వ్యక్తులు ఎవరి మీద అయితే అసూయ పడుతున్నారో చివరికి వారి కాళ్ళ దగ్గరికే పోవలసిన దుస్థితి ఏర్పడిద్ది మన జీవితంలో. అందుకని మనం ఎవరి మీద అసూయ పడరాదు. ఎవరి మీద అసూయ పడరాదు. అసూయ మనల్ని చంపిద్ది. అసూయ మనల్ని బుద్ధిహీనులు చేసిద్ది. అసూయ మనల్ని దేవునికి వేరైన వ్యక్తులుగా మార్చిద్ది. అసూయ వలన లోకము మనల్ని మృంగివేసిద్ది. అసూయ వలన మోషే మీద, అహరోను మీద వారు తిరుగుబాటు చేసినప్పుడు భూమి వారిని మృంగివేసెను అని లేఖనంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అసూయ నుండి విడుదల పొందండి. ఈ అసూయ నుండి విడుదల పొందాలని దేవుని దగ్గర అడగండి. స్తోత్రం, 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 స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ చేత శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యను అప్పగించారంట. పౌలు అంటున్నాడు, ఈ అసూయ ఉంటే మీరు శరీర సంబంధమైన మనుషులే కదా, ఆత్మ సంబంధులు కారు కదా అంటున్నాడు. కాబట్టి అసూయ దయ్యము మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో,